విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు విజయవంతం కావడం పట్ల పశ్చిమ డెల్టా బోర్డు చైర్పర్సన్ గంజుమాల దేవి హర్షం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ కు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో విశాఖపట్నంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు విజయవంతం సాధించడంతో తమకెంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్లకు కృతజ్ఞతలు తెలిపారు. देवी नाम देसिया हासिनी नाम బొట్టాయిగూడెం మండలం రెడ్డిగణపురం గ్రామంలో చేస్తున్నటువంటి శ్రీ శ్రీ కనకదుర్గ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వారి 98వ వార్షిక మహోత్సవాలు ఈ రోజు ఉదయం ప్రారంభించబడినాయి. ఈ ఆలయాలు 11వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి సామంతరాజులుగా రెడ్డిరాజులు ఇక్కడ పరిపాలించేవారని, ఆ రెడ్డిరాజులు విజయానికి చిహ్నంగా ఇక్కడ అమ్మవారి దేవాలయం, స్వామివారి దేవాలయం నిర్మించినట్లు పూర్వీకులు చెబుతూ ఉంటారు. ముస్లింల దండయాత్రలో ఈ ఆలయాలను ధ్వంసం చేయడం జరిగిందని, తర్వాత కాలంలో 1925వ సంవత్సరంలో మా తాతగారు అయినటువంటి రామకృష్ణరాజు గారు, మా తండ్రి గారు అయినటువంటి సేతురత్నరాజు గారు మరియు ఈ గ్రామంలో పెద్దలు, చుట్టుపక్కల గ్రామాల పెద్దలు, గిరిజనులు అందరూ కలిసి ఈ ఆలయాలని పునర్నిర్మించి పునఃప్రతిష్ఠ చేసి అప్పటి నుంచి రోజు నిత్య పూజలు చేయటం, నిత్యం దీపదూప నైవేద్యాలతో పూజలు చేయటం, ప్రతి సంవత్సరం హోలీ పౌర్ణమి నుంచి 5 రోజులు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ వస్తున్నది. ఈ సంవత్సరం 98వ వార్షికోత్సవంగా ఈ రోజు ఉదయం ఆలయ కమిటీ వారిచే నూతన వస్త్రాలు సమర్పించిన ఇదిలో ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఈ రోజు నుంచి 11వ తేదీ వరకు ఇక్కడ ఉత్సవాలు నిర్వహించబడతాయి. 8వ తారీఖు గురువారం ఉదయం 10 గంటలకు అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వారి కళ్యాణం నిర్వహించబడుతుంది. 10వ తారీఖు గ్రామోత్సవం, 10వ తారీఖు మధ్యాహ్నం నుంచి చండీ హోమం, 11వ తారీఖు అన్న సమారాధన నిర్వహించబడతాయి. అంతేకాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా వస్తూ ఉంటారు భక్తులు. ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెంది